విశాఖలో సిపి శంఖభద్ర బాగ్చి మీడియా సమావేశంలో మాట్లాడుతూ సైబర్ నేరగాల చెర నుండి యువకుడికి విముక్తి కల్పించాం. ఏప్రిల్లో లింక్డ్ఇన్ అనే యాప్ ద్వారా బ్యాంకాక్లో ఉద్యోగానికి యువకుడు అప్లై చేసుకున్నాడు. బ్యాంకాక్లో ఉద్యోగం కోసం వెళ్లిన యువకుడిని అక్కడ కిడ్నాప్ చేశారు. తిండి పెట్టకుండా కరెంట్ షాక్ ఇచ్చి చిత్రహింసలకు గురి చేశారు. టాస్క్, గేమ్స్, క్రిప్టో కరెన్సీ వంటి సైబర్ నేరాలకు చేయమని ఫోర్స్ చేశారు. చివరకు కంప్యూటర్ ద్వారా తన తండ్రికి మెసేజ్ చేసి తన గోడును చెప్పుకున్నాడు. ఇప్పటి వరకు 80 మందిని ఇలాంటి కేసులు సురక్షితంగా తీసుకొచ్చాం. నిరుద్యోగులకు ఇలాంటి ఆన్లైన్, ఆఫ్లైన్ ఏజెంట్ల మోసాలకు గురవ్వకండని తెలిపారు. అది లింక్డ్ఇన్లోని నాకు హాస్పిటల్ సెక్టర్ జాబ్ అని చెప్పారు సార్. సో అది నేను అప్లై చేశాను. లింక్డ్ఇన్ ద్వారా వచ్చింది లింక్. సో ఆ లింక్ ఓపెన్ చేయగానే మాకు జాబ్ ఉన్నదని చెప్పారు, అంటే నా ప్రొఫెషన్ పరంగా ఉన్నదని చెప్పారు. సో ఆ పరంగా నేను బ్యాంకాక్లో జాబ్ అనగానే మంచి కంపెనీ కదా అనుకొని నమ్మి నేను జాబ్కి అప్లై చేయడం జరిగింది. వాళ్ళు వితిన్ 2 డేస్లో నాకు సెలక్షన్ అని చెప్పారు. సెలెక్ట్ అయిపోయారని చెప్పారు. నువ్వు సెలెక్ట్ అయ్యారమ్మా, నువ్వు వెంటనే రావచ్చు అని చెప్పారు. సో టికెట్ అన్నీ వాళ్ళే తీసి ఇచ్చారు. నేను వెళ్ళిన తర్వాత బ్యాంకాక్ డిఎంకే ఎయిర్పోర్ట్లోకి నేను వచ్చాను. వచ్చిన తర్వాత నన్ను రిసీవ్ చేసుకోవడానికి వస్తానన్న వాళ్ళు 5 మినిట్స్లో వస్తానని చెప్పారు, కానీ రాలేదు. వాళ్ళు రాకుండా వేరే గ్రూప్ లాగా వచ్చి నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్ళవలసి వచ్చింది. తీసుకెళ్ళి మయన్మార్లోని నన్ను ఈ చైనీస్ కంపెనీలోని నాకు పని చేయమని చెప్పారు. నన్ను చేయనంటే వెంటనే జైల్లో పెట్టడం కానీ, కొట్టడం కానీ, కరెంట్ షాక్ ఇవ్వడం కానీ ఇవన్నీ చేశారు. కాకపోతే ఆ పని నాకు రాదండి, నేను చేయలేనండి అని చెప్పినా కూడా వినలేదు. సో ఆ పని అంటే స్టాక్ మార్కెటింగ్ కానీ, ఫెడెక్స్ కానీ, క్రిప్టో కరెన్సీ ఇవి టైప్లో ఉంటాయి. ఆన్లైన్ హనీ ట్రాపింగ్ అని, అంటే మనం ఒక లేడీస్ లాగా మాట్లాడి చాటింగ్ చేసి వాళ్ళకి రీఛార్జ్ చేయించడం కానీ, వాళ్ళ అకౌంట్స్ తీసుకోవడం కానీ అలాంటివి చేయాల్సి ఉంటుంది. ఏదైనా చేయకపోతే మాత్రం కొట్టడం కానీ ఇవన్నీ చేసేవారు. సో ఆ టైంలోని ఎవరికి చెప్పాలో, ఎలా చెప్పాలో తెలియక ఫోన్స్ కూడా లాగేసుకుంటే మా సిస్టమ్స్ ద్వారా నాన్నగారికి మెసేజ్ పెట్టడం జరిగింది. నాన్నగారు ఇక్కడ మన సిటీ పోలీస్ కమిషనర్ గారు కానీ, జాయింట్ కమిషనర్ గారు కానీ, మన సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్స్ కానీ వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేసుకొని నా కొడుకుని ఎలాగైనా తీసుకొని రండి అని చెప్పించి వాళ్ళ కష్టం ద్వారా నేను వచ్చాను సార్. కాకపోతే చచ్చిపోతానేమో అనుకున్నాను సార్. కాకపోతే మన సార్లు ఇంత కష్టపడి నన్ను తీసుకొని వచ్చారు సార్. దానికి కృతజ్ఞతలు చెప్పుకోవడం తప్ప ఇంక నేనేం చేయలేను. ఎంతో కరెంట్ షాకులు పెట్టారు, అంటే 2 కాలు చేతులు చచ్చిపడిపోయి. నాలా చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ సార్ వాళ్ళు తీసుకొని రావడం జరిగింది. సో దానికి థ్యాంక్ యూ చెప్పడం తప్ప ఇంకేం చేయలేను. అంటే పునర్జన్మని ఇచ్చారు అంతే నాకు, అందుకన్నా నేనేం చేయలేను. తండ్రి గారి ద్వారా నేను సార్లు నాన్నగారు ఎంత కష్టపడ్డారో నాకు చెప్పేవారు. ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పారు. టికెట్ కూడా వాళ్ళే నాకు స్పాన్సర్ చేయించారు. సో దాని ద్వారా నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది. కష్టపడి తీసుకొచ్చినందుకు సార్లందరికీ, మొత్తం స్టేట్లో అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ నేను ధన్యవాదాలే చెప్పుకోగలను. ఇంకంతకన్నా నేనేం చేయలేను. థ్యాంక్ యూ సార్ నన్ను తీసుకొచ్చినందుకు. సో ఇంకా ఇంకెప్పుడు కూడా ఇలాంటి ఫ్యూచర్లో యూత్ ఎవరు ఇలాంటి లింక్స్ కానీ, లింక్డ్ఇన్స్ కానీ అలాంటి ఫేక్ అలాంటివి చూసుకొని మంచిదైతేనే వెళ్ళండి, లేకపోతే వెళ్ళొద్దని నా సైడ్ నుంచి నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను ఎంత భరించానో టార్చర్ నాకు తెలుసు. చాలామంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరు ఎప్పుడూ అలాంటి వాటికి వెళ్ళకండి. సైబర్ క్రైమ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇంతలాగా నన్ను తీసుకొస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇంత రెస్క్యూ చేసి నన్ను తీసుకురావడం చాలా గ్రేట్ అని నేను అనుకుని థ్యాంక్ యూ చెప్తున్నాను సార్. కన్నా నేనేం చెప్పేదండి, ఇది ఏజెంట్స్ వల్ల మేము ఆల్ ఓవర్ ఇండియా ఏజెంట్స్, ఇలాంటి ఏజెంట్స్ ఉంటారని తెలియదు మేడం. ఫస్ట్ టైం అప్లై చేశాను, ఇక్కడ చేస్తున్నాను. కాకపోతే ఇంకొంచెం డబ్బులు ఎక్కువగా వస్తాయి కదా, విదేశాల జాబ్లు అంటే తెలిసిందే కదా సార్, ఎక్కువ అమౌంట్ వస్తుంది అని ఆ ఉద్దేశం పరంగానే ఏజెంట్స్ని నమ్మి వెళ్ళాల్సి వచ్చింది సార్. మీతో పాటు 8 కేసులు
19 మంది అరెస్ట్ అట్లా ఇంతవరకు చేశాను. ఇలా ఫ్యూచర్లో కూడా మీకు ఇటువంటి ఇల్లీగల్ ఏజెంట్స్ ఇలా మోసం చేస్తున్నారని తెలిస్తే మా ప్రజలకు తెలియజేస్తున్నాం. మాకు తెలియజేయండి, మా ఫోన్ నంబర్ ద్వారా తెలియజేయండి. వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైలు పంపిస్తాం. ఎందుకంటే ఇలా మోసపోతున్నారు, ఇలా టార్చర్ ఫేస్ అవుతున్నారు, ఎంతమంది జీవితం నాశనం అయిపోతుంది. తండ్రి గారికి కూడా 2 మాటలు ప్రెస్ మీట్ ఎందుకు పిలిచామంటే మన అందరికీ తెలుసు, మన దేశం నుండి, మన రాష్ట్రం నుండి, మన నగరం నుండి చాలామంది ఉద్యోగాల కోసం బయటికి వెళ్తున్నారు. కొందరు ఏజెంట్స్ నమ్మించి తీసుకెళ్తారు. తర్వాత ఫారెన్ దేశంలో, ఫారెన్ కంట్రీలో కొందరు చాలా సఫర్ అవుతారండి. నా కుడి పక్క ఉన్న వ్యక్తి అలాగే సఫర్ అయ్యి రిటర్న్ వచ్చారండి. ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు గత 5 నెలల్లో విపరీతమైన టార్చర్ ఆయన ఫేస్ చేశారండి. ఆయన ప్లస్ ఆయన తండ్రి ఈరోజు వచ్చారండి. ఈ స్టోరీ మీకు ఎందుకు తెలియజేస్తున్నామంటే భవిష్యత్తులో ఇటువంటి టార్చర్ ఎవరు ఫేస్ చేయకూడదు. మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అని ఒక ఆఫీస్ ఉంది ముఖ్యమైన నగరాల్లో. హైదరాబాద్లో కూడా ఉంది. వాళ్ళే మన దేశంలో కొందరు ఏజెంట్స్, నమ్మకమైన ఏజెంట్స్ అని వెబ్సైట్లో పెడతారండి. కొంతమంది ఏజెంట్స్ని వాళ్ళు బ్లాక్ లిస్ట్ చేస్తారండి. అటువంటి ఏజెంట్స్ మీద మేము కేసు పెడతాం, అరెస్ట్ చేస్తాం, జైలు పంపిస్తాం. రీసెంట్గా కూడా మనం అటువంటి కేసు పెట్టి కొందరిని అరెస్ట్ చేసి జైలు పంపడం జరిగింది. సో మన వాళ్ళు ఎప్పుడైనా విదేశాలకు వెళ్ళేటప్పుడు ఉద్యోగాల కోసం నమ్మకమైన ఏజెంట్స్ ద్వారానే వెళ్ళాలి. లేకపోతే ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి వేరే దేశానికి తీసుకెళ్ళి డబ్బు ఇవ్వకుండా వాళ్ళ ద్వారా తప్పుడు పనులు చేయించి తర్వాత మోసం చేసి చిత్రహింసలు చేసి బాగా టార్చర్ పెడతారండి. ఈ పరిస్థితి ఎవరికి రాకూడదు. ఈ వ్యక్తి కూడా ఒక మంచి ఉద్యోగం కోసం, మంచి భవిష్యత్తు కోసం బెంగళూరులో, మన బ్యాంకాక్లో మంచి ఉద్యోగాలు ఇస్తామని అతనికి చెప్పడం జరిగింది. అతను అది నమ్మి వెళ్ళారండి. కానీ మయన్మార్లో అతన్ని పెట్టడం జరిగింది. సైబర్ క్రైమ్ చేయించమని చెప్పారు. ఒప్పుకోకపోతే బాగా టార్చర్ చేశారండి. ఫైనల్గా మేము విశాఖపట్నం పోలీస్ తరపున లాస్ట్ 2 months నుండి ప్రతిరోజు రిక్వెస్ట్ చేసి ప్రెషర్ పెట్టి పర్సూ చేసి ఫైనల్గా సక్సెస్ వచ్చింది. అతను మన దేశానికి తిరిగి వచ్చారండి. లాస్ట్ 15 daysలో కూడా ఆయన తండ్రి గారికి డబ్బు ఇవ్వకపోతే పంపాం, 1,00,000 ఇవ్వండి, 60,000 ఇవ్వండి, 50,000 ఇవ్వండి, లేకపోతే భోజనం పెట్టాము, మీ భారతదేశానికి రిటర్న్ వెళ్ళడానికి